రావాల్సిందే కోరుతున్నా. దుశాంత్ సార్ మార్కెట్ కమిటీ శాసనసభ్యులు అమృత్ అన్న గారికి, దుష్యంత్ అన్న గారికి, అల్వారెడ్డి అన్న గారికి, ముక్కా వెంకటేష్ అండి, వాసు గారికి, తులసిరామన్న గారికి, వేదిక నాయకుల పెద్దలందరికీ నా యొక్క కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పదవి రావడానికి అమృత్ అన్న గారు, దుష్యంత్ అన్న గారు అనుగ్రహం మీద నాకు అమ్మవారు ద్వారా జరిగిందని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా నా గురించి గ్రామ మండల నాయకులు కానీ మిగతా నాయకులు కానీ అందరూ కానీ ప్రతి గ్రామ నా పేరు ప్రపోజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మా ఊరు గ్రామంలో కూడా చాలా మెజార్టీగా మన పేరు చెప్పడం జరిగింది. ఇదంతా చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన అమృత్ అన్న గారు చాలా ఆలోచించి స్టెప్ వేసాడని మరోసారి నిరూపించిండు. చాలా మంది ఈ టెంపుల్ విషయంలో 100% నాకు అని అనుకున్నారు, కానీ మళ్ళీ మధ్య కొద్దిగా అయితే లాస్ట్కు ఖచ్చితంగా ఆయన నిర్ణయం నా వైపు ఉంటుంది అనుకున్నాం. ఖచ్చితంగా గారు దుష్యంత్ గారు చాలా మంది అడిగితే నాకు అన్యాయం చేయరని చెప్పింది. నాకు అన్యాయం జరగదు, మీరు అనవసరంగా ఇక్కడ మీరు వదలడం నమ్మద్దు అని చాలా సందర్భాలు చెప్పుకున్నాను నేను. కానీ ఆ నమ్మకానికి మా అమృత్ అన్న గారు, దుష్యంత్ గారు ఖచ్చితంగా నిలబెట్టి మరోసారి అమ్మవారి అనుగ్రహం నాకు కల్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ విషయంలో జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడిన డైనమిక్ లీడర్ అమృత్ అన్న గారికి చాలా ఎప్పుడు గుళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి లేడు. ఫస్ట్ టైం ఇంకోటి ఒక ల్యాండ్ ఇక్కడ మనలో ప్రాముఖ్యత కదా ఈ గుడి విషయము ల్యాండ్ విషయం మాట్లాడి చాలా సంతోషపడ్డాం మేము ఆ రోజు. ఖచ్చితంగా చాలా మంది ఇప్పటికీ చాలా ఇక్కడ వస్తే ఫోన్ వస్తూనే ఉన్నారు. అంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి ల్యాండ్ చేపిస్తాము. నేను పట్టుబట్టి నన్ను రోజు తిరిగైనా సరే నన్ను తిట్టినా చేసిన ఈ ల్యాండ్ విషయంలో 10 సార్లు విసుక్కున్నా చేసిన నేను ఎమ్మెల్యే గారిని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ పని ఆయన నుంచి సాధ్యము. ఎందుకంటే ఆయన నాలాగా జర మొండి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఈ ఎమ్మెల్యే గారి సహకారం వచ్చిన అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడున్న సీఎం మీద డైనమిక్ రోడ్ గారు ఖచ్చితంగా ఈ ల్యాండ్ అవుతుంది. ఈ అమ్మవారు అందుకే నాకు మరోసారి అవకాశం ఇచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ల్యాండ్ చెప్పి ఈ అమ్మవారి రూపురేఖలు మారుస్తారని మా పాలక మండలి అందరి అనుగ్రహంతో మా గ్రామ పెద్దల సహకారంతో ఖచ్చితంగా మా అమ్మవారి రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.